సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించాలి. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై విచారణ జరిపించాలి. కార్మికుల హక్కుల సాధన, సింగరేణి పరిరక్షణ కోసం సేవ్ సింగరేణి నినాదంతో ప్రచార జాత ప్రారంభించిన ఏఐటీయూసీ సింగరేణిలో పెరుగుతున్న రాజకీయ జోక్యాన్ని తక్షణమే తగ్గించాలని, సంస్థలో జరుగుతున్న కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. కార్మికుల హక్కుల సాధన, సింగరేణి పరిరక్షణ కోసం సేవ్ సింగరేణి నినాదంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర ప్రారంభమైంది. ఈ నెల 18న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే మైన్ నుంచి ప్రారంభమైన ఈ ప్రచార యాత్ర శనివారం సత్తుపల్లి జేవీఆర్ సింగరేణి ఓసీలకు చేరుకుంది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వసతి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి పూర్తిగా రాజకీయ రంగు పులిమి సంస్థను దివాలా దిశగా నెట్టాయని వారు విమర్శించారు. గతంలో సీఎస్ఆర్ నిధులుగా 1 కోటి నేరుగా ఎమ్మెల్యేకి ఇస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రి 3 కోట్లు ఇస్తున్నారని తెలిపారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన నిధులను అవసరం లేని ప్రాంతాల్లో ఖర్చు చేస్తూ పక్కదారి పట్టిస్తామని ఆరోపించారు. సింగరేణిలో మెడికల్ బోర్డును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ 10 సంవత్సరాలుగా కార్మికులకు చెల్లించకుండా అధికారులకు మాత్రమే చెల్లిస్తారని విమర్శించారు. సింగరేణి నుండి బొగ్గు, విద్యుత్ వినియోగించిన ప్రభుత్వం సుమారు 51,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా సంస్థను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కార్మికుల జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆడిన ఫుట్బాల్ మ్యాచ్కే సింగరేణి నిధులు ఖర్చు చేశారని, నియోజకవర్గాల్లో నిర్వహించిన జాబ్ మేళాలకు కూడా సింగరేణి సిబ్బంది నిధులు ఉపయోగించారని విమర్శించారు. సింగరేణి నిధులని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1 రూపాయి కూడా ప్రభుత్వాలకు ఇచ్చేవాళ్ళు కాదు. సింగరేణికి రావాల్సిన డబ్బుని ప్రభుత్వాలు 1 రూపాయి కూడా ఆపేది కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణికి రావాల్సినటువంటి డబ్బుని బొగ్గు తీసుకున్న దానికి, కరెంటు తీసుకున్న దానికి ఇవ్వకుండా సింగరేణి నుంచి కోట్లాది రూపాయలు డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధుల పేరు మీద తీసుకోవడమే కాకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 1 కోటి రూపాయలు ఇచ్చింది సంవత్సరానికి. ఇది అన్యాయమని ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శ చేసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేకి 3 కోట్ల రూపాయలు సింగరేణి నుంచి ఇస్తా ఉన్నారు. ఈ నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు, అకౌంటబిలిటీ కూడా సింగరేణి యాజమాన్యం లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టిన సింగరేణి మేనేజ్మెంటు రాజకీయ నాయకులకి వాళ్ళకి ఇవాళ కోట్లాది రూపాయలు ఏదైతే ఇవ్వటం అనేది దుర్మార్గమైన చర్య. ఇవాళ సింగరేణి నష్టాల్లో పోయే కారణం కేవలం రాజకీయ జోక్యం వల్లనే. టెండర్లలో రాజకీయ నాయకుల జోక్యమే సింగరేణిలో. ఒకనాడు సింగరేణిలో టెండర్లకి రాజకీయ నాయకులకి సంబంధమే లేదు. ఎవరు లెస్ చేస్తే L1 వచ్చినకే ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఎక్కువ కేసి ఆ డబ్బుని మంత్రులకు ముట్ట చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ వీటన్నిటిపైన విచారణ జరపాలని, సింగరేణి ఎక్స్ప్లోజివ్స్ దానిలో 500 కోట్లు అదనం చేస్తే డైరెక్టర్ ఒప్పుకోనందుకు ఆయన్ని డైరెక్టర్ నుంచి తీసేసి జనరల్ మేనేజర్ చేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. దీనిపైన విచారణ జరపాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాము. సంవత్సరాల చరిత్ర ఉన్నది. 137 సంవత్సరాల చరిత్రలో కేవలం మేనేజ్మెంట్ యూనియన్లు మాత్రమే మాట్లాడుకొని సక్సెస్ చేసుకున్నాయి. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు రాజకీయాలేమో బాగుపడ్డాయేమో కానీ సింగరేణి కార్మికులు మాత్రం నష్టం జరుగుతూ ఉంది. ఈరోజు ఇంకా 40 సంవత్సరాలు పనిచేయాల్సిన కార్మిక వర్గానికి పనిచేయలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఉన్న 3 బ్లాకులను టీఆర్ఎస్ పార్టీ వేలంలో 2 ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది, 1 పూర్తిగా అమ్మేసింది. అది ఇప్పుడు చూస్తే ఒక్కటి కూడా లేని పరిస్థితి ఉన్నది. ఇంకా వాళ్ళు పని ప్రారంభించలేదు. దాని కొనసాగింపుగా 26,000 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ అప్పు పెడితే ప్రభుత్వానికి ఈరోజు దాని కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ 51,000 కోట్ల రూపాయలు అప్పు పెడతా ఉన్నది. అంటే ఈరోజు ఆ 2 వాళ్ళు వేలంలో తీసుకున్నా ఇంతవరకు వాటి పని స్టార్ట్ కాలేదు. అందుకని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ